యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం నీతిమంతుడైన యోసేపు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నాకు దీపం నీ వాక్యం. మరి వాక్యం ధ్యానించుకునే ముందుగా ఈరోజు జోజప్ప గారి పండుగ కనుక మీ అందరికీ జోజప్ప గారి పండుగ శుభాకాంక్షలు. తండ్రులందరూ కూడా మరి జోజప్ప గారిలాగా ఒక బాధ్యత కలిగిన తండ్రులుగా, అలాగే జోజప్ప గారిలాగా నమ్మకమైన భర్తగా ఉండే కృపని దేవుడు ప్రతి భర్తకి అలాగే ప్రతి తండ్రికి దయచేయునుగాక. సో స్త్రీలైన మనం ప్రార్థన చేద్దాము. ప్రతి తండ్రి జోజప్ప గారిలాగా బాధ్యత కలిగిన తండ్రిగా, ప్రతి భర్త నమ్మకమైన భర్తగా తన బాధ్యతలు భార్య పట్ల మరి పిల్లల పట్ల నిర్వర్తించాలని అందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఇంకా ఇప్పుడు వాక్యంలోకి వద్దామండి. జోజప్ప గారి గురించి, అంటే మనం జోజప్ప గారు అని పిలుస్తాము, బైబిల్లో యోసేపు అని ఉంటుందండి, జోసెఫ్ అన్నమాట. మనం మత్తయి సువార్త ధ్యానించుకుందాము. ఇక్కడ మత్తయి సువార్త మత్తయి ఎలా ప్రారంభిస్తాడంటే అబ్రహాం దగ్గర నుంచి ప్రారంభిస్తాడండి. యేసు ప్రభు పుట్టేనాటికి 42 జనరేషన్స్ అన్నమాట. 14. ఎందుకు అంటే యూదులకి 7వ సంఖ్య పరిపూర్ణమైనది, పరిశుద్ధమైనది కూడా అన్నమాట. కనుక 2 7 అంటే 14, అలా 14. అందుకే ఇజ్రాయేల్ ప్రజల ఫ్లాగ్లో డేవిడ్ స్టార్ ఉంటుందన్నమాట. మీరు చూడండి స్క్రీన్లో. అంటే ఆ స్టార్లో 14 రేస్ ఉంటాయి. అది యాక్చువల్గా వాళ్ళు ఇంకా యేసుప్రభుని అంగీకరించట్లేదు చాలామంది. కానీ యేసుప్రభు పుట్టిన చోట బెత్లెహేంలో కింద ఈ స్టార్ ఉంటుందండి. అంటే మెస్సయ్య అన్నమాట. మెస్సయ్యకి గుర్తుగా ఉంటుంది. ఓకేనా? ముందుగా మనం చూద్దామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 1 నుంచి 16 వరకు చూస్తే అక్కడ 42 తరాలని చెప్పాను కదండి. అబ్రహాంతో ప్రారంభిస్తాడనమాట మత్తయి. అంటే అబ్రహాం చరిత్ర ఎక్కడ ప్రారంభమవుతుంది? ఆది గ్రంథం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంని పిలుస్తారండి. హూరు అనే చోట ఉన్నప్పుడు నేను చూపించిన చోటుకి రమ్మనగానే పుట్టింటిని అంతా విడిచిపెట్టి అలా దేవుడు నడిపించినట్లుగా కానా దేశానికి వస్తారు. ఎందుకు ఆయనకు తెలియదు, జస్ట్ హీ ఒబేడ్ అనమాట, అంతే, ఏం ప్రశ్నలు వేయకుండా. ఎందుకంటే దేవుని ప్లాన్ ఏంటి అంటే అక్కడ ఈ కానా దేశం, ఇప్పుడైతే ఇజ్రాయెల్ దేశము, మరి అక్కడ ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేంలో యేసుప్రభు బోధించాలి. అక్కడ ఆయన 2వ రాకడలో కూడా అక్కడ వస్తాడు. ఆయన అక్కడ నివసించాలనుకున్నాడు అనమాట. యెరూషలేం ప్రపంచం మధ్యలో ఉంటుందంటండి. ఎజ్కేల్ 5:5లో ఉంటుంది అనమాట. ఇక్కడ నేను నివసించాలి. ఆయన భూమి అంతా చూస్తున్నప్పుడు యెరూషలేం మీద పాయింట్ చేసి ఇక్కడ నేను నివసిస్తాను. 132 కీర్తన 14 వచనంలో ఉంటుంది, ఇది నాకు సదా విశ్రాంతి స్థలం అవుతుంది, ఇది నేను కోరుకున్న స్థలం. అందుకే దేవుడు దావీదు ద్వారా అక్కడ దేవాలయాన్ని నిర్మించాలని ప్లాన్ ఇస్తారు. అయితే సొలొమోన్ ద్వారా అది నిర్మించడం జరుగుతుంది, దేవుని చిత్త ప్రకారం అన్నమాట. అప్పుడే అబ్రహాం నేను రాను అంటే ఎలా ఉండేది చెప్పండి? ఆయనకు అక్కడ చాలా ఆస్తి ఉంది, తండ్రి, మరి జాయింట్ ఫ్యామిలీ, తమ్ముడు, 2 తమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలు, పెద్ద అన్నీ ఉన్నాయి, గొర్రెలు అన్నీ. కానీ దేవుడు చెప్పగానే వస్తారు. మనం అలా దేవుని యొక్క చిత్తం జరిగించాలండి. దేవుని రక్షణ ప్రణాళికలో ప్రతి ఒక్కరూ మన వంతు ప్లాన్ చేయాలి. పరలోకమందున్న మా తండ్రి మీ రాజ్యం వచ్చునుగా కంటే దేవుని రాజ్యం ఎలా వస్తుందండి? మానవుడు దేవునితో కలిసి పనిచేయాలి. అప్పుడు దేవుని యొక్క రాజ్యం నా ద్వారా రావాలి, ప్రతి ఒక్కరి ద్వారా. మరియ తల్లి ద్వారా దేవుని రాజ్యం యేసుప్రభుని లోకానికి అందిస్తారు. అబ్రహాము తనకి తెలీదు ఎక్కడికి వెళ్తున్నాడో. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా దేవుడు పిలిచినప్పుడు వచ్చాడనమాట. అంటే దేవుని ప్లాన్ ఏంటి? ఆయన వంశంలో యేసు ప్రభు పుట్టాలి, మెస్సయ్య రక్షకుడు తన కుమారుడు జన్మించాలని. అదంత పెద్ద ప్లాన్.
అబ్రాహాంని పిలిచిన తర్వాత 2000 సంవత్సరాల తర్వాత యేసుప్రభు అక్కడ పుడతారు. అందువల్ల దేవుని ప్లాన్ ఎప్పుడు బాగుంటుందండి. కాకపోతే చూస్తే వెంటనే అబ్రాహాం అన్నీ విడిచిపెడతాడు, ఆస్తి, పెద్ద ఇల్లు అన్నీ విడిచిపెట్టి వచ్చేస్తాడు. అంటే ఇక్కడ గుడారంలో ఉంటాడు. దేవుడు ఆయన గుడారంలో ఉండాలని. ఎందుకంటే మన దేశము ఈ దేశం కాదు, మనం పరలోక పౌరులు, ఈ లోకం పరదేశం అన్నమాట. వర్క్ ప్లేస్ లాగా ఇక్కడ వచ్చి పని చేసి మళ్ళీ వెళ్ళిపోతాం అట్లా. సో పరదేశులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. మనం పరలోక తండ్రి పిల్లలు అక్కడికి వెళ్ళాలన్నమాట. సో అట్లా అబ్రాహాంకి ఇస్సాకి యాకోబ్కి యూదాకు పెరెస్, జెరక్ అలా 42 జనరేషన్స్ మళ్ళీ వచ్చేసరికి చివర్లో 16 వచనం ఈరోజు ఏంటి అనంటే, మరియమ్మకు భర్త అయిన యోసేపు యాకోబునకు జన్మించెను. ఈ మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. ఎంత గ్రేట్ కదండి. జాగ్రత్తగా చదివితే అబ్రాహాంకి ఇస్సాకి యాకోబ్కి అట్లా ఉంది యూదా అని. మరి ఇక్కడ వచ్చేసరికి మారిపోయింది చూడండి. సీడ్ ఆఫ్ ఉమన్. మామూలుగా వీళ్ళంతా ఇస్సాకు యాకోబు సీడ్ ఆఫ్ మ్యాన్, అబ్రాహాం నుంచి ఇస్సాకు వచ్చాడు. కానీ ఇక్కడ సీడ్ ఆఫ్ ఉమన్. ఎంత ఘనత మరియ తల్లికి చూడండి. మరియమ్మకు క్రీస్తు అనబడి యేసు జన్మించాడు అని. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్లనా అని ఇక్కడ మళ్ళా చూద్దామండి మనము. మత్తయి సువార్తలోనే అన్నమాట. ఏంటి అనంటే, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహం నిశ్చయించబడినది. మూల భాషలో అలాగే ఉంటుందని రాశారండి. అంటే మూల భాష ఏంటంటే ఇది గ్రీక్ భాషలో రాశారు నూతన నిబంధన, పాతది హీబ్రూ భాషలో రాశారనమాట. సో గ్రీక్ భాషలో ఆయన తల్లి, ఎంత గౌరవం చూడండి మరియ తల్లి. ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయించబడినది. కానీ వారిరువురు కాపురం చేయక మునుపే మరియమ్మ పరిశుద్ధాత్మ ప్రభావం వల్ల గర్భం ధరించింది. వివాహం నిశ్చయించబడినది అంతవరకు మనం చూస్తే అండి. ఆ తర్వాత నెక్స్ట్ 18 వచ్చిన తర్వాత ఇక్కడ లూకాసు వార్త 1వ అధ్యాయం అన్నమాట. 1:26 నుంచి చూస్తే మరియ తల్లి దగ్గరికి దేవుడు గాబ్రియేల్ దూతను పంపిస్తారు. అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము, ప్రభు నీతో ఉన్నారనే మాట అన్నమాట. నీతో ఉన్నారు, నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెట్టాలి. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడతాడు. దేవుడు దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తారు. ఆయన యాకోబు వంశులను పరిపాలిస్తాడు. ఆయన రాజ్యంలోకి అంతమే ఉండదంటే ఎలా ఎంగేజ్మెంట్ అయిపోయింది, 14-15 ఇయర్స్ అమ్మాయి అని చెప్తారు. నజరేత్, నేను పురుషుని ఎరగను కదా అంటే అమాయకంగా అడుగుతున్నారండి. పల్లెటూరు పిల్ల. పరిశుద్ధాత్మ నీ పైకి వేయించేసి వస్తుంది, మహోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కనుక ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడతాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదమ్మా. మీ చుట్టం ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించి 6వ మాసం అని చెప్పినప్పుడు ప్రభువుకి సమర్పించుకుంటుందండి. నేను ప్రభు దాసురాలను, నీ చిత్తమే నాకు నెరవేరును గాక. కాకుండా ఆమె సొంత చిత్తం అనుకోండి, దేవుని చిత్తం కాకుండా, కాదు నాకు యోసేపుకి ఎంగేజ్మెంట్ అయింది, మేమిద్దరం ఇట్లా ప్లాన్ చేసుకుంటున్నాము, ఇలా పిల్లల్ని కనాలి, ఇలా ఇల్లు కట్టుకోవాలి, ఇలా అని, కనుక మీరు ఇంకొకరిని చూసుకోండి అని చెప్పలేదండి. తన ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, తనది జోసెఫ్ది వ్రాయబడలేదు, అవన్నీ ప్రక్కకి నెట్టి దేవుని చిత్తానికి తనని సమర్పించుకొని ఈ లోకానికి రక్షకుని అందించిన పరిశుద్ధ మాత. మనందరం కూడా నీ రాజ్యం వచ్చునుగాక నోటితో చెప్పి సొంత చిత్తం చేస్తే అదే పాపం అండి. సో ఈ తపస్కాలం ఏంటంటే వీ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ సెల్ఫ్ విల్ టు గాడ్స్ విల్. సొంత చిత్తాన్ని సిలువకి కొట్టి, యేసు ప్రభు సిలువలో మరణించారు, మనం కూడా మన శరీరంలో ఉన్న సొంత చిత్తం, ఇది తినాలి, ఇది త్రాగాలి, ఇది సంపాదించాలి, రోజు సిలువ వేసుకోవాలన్నమాట. దేవుని చిత్తానికి సమర్పించుకోవాలి. అదే పేతురు గారు అంటారు, మూవ్ ఫ్రమ్ వరల్డ్లీనెస్ టు గాడ్లీనెస్. సొంత చిత్తం నుండి దేవుని చిత్తంలోనికి మనం రావాలన్నమాట. అప్పుడు ఎంత మంచి జరిగింది చూడండి.
అక్కడ ఎలిజబెత్ అమ్మకి 3 నెలలు ఆ తల్లి సేవ చేశారు అని లూకా 1:56లో రాయబడి ఉంటుందండి. సేవ చేసి ఇప్పుడు ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ అనమాట మత్తయి సువార్త 1:19 నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేయాలని పెళ్లి పనులు జరుగుతూ ఉంటే మరియ తల్లి చెప్పుంటారు వాళ్ళ అమ్మ నాన్నకి, అన్నమ్మ జోకింల గారులకి, వాళ్ళు యోసేపు తల్లిదండ్రులకు చెప్తే అప్పుడు యోసేపు చెప్తే తను చేసుకోవడానికి ఇష్టపడడు. 3 నెలలు గర్భం ధరించింది అంటే ఇష్టపడడు. మరి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకపోతే పెద్దలు అడుగుతారండి. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎందుకు నువ్వు పెళ్లి చేసుకోవట్లేదు, ఒక వ్యభిచార కారణంలో మాత్రం పెళ్లి చేసుకోకుండా ఉంటే వాళ్ళు ఒప్పుకుంటారనమాట. అంటే ఆ అమ్మాయి గర్భం ధరించిందంటే యూదులు రాళ్లతో కొట్టి చంపుతారండి. కాపురం చేయకముందే అలా అని. అమ్మో అమ్మో మరియకి అంత శిక్ష నేను భరించలేను, అలా అని నేను పెళ్లి చేసుకోలేను. మామూలుగా ఆలోచిస్తూనే ఆయన ప్రార్థన చేస్తాడండి. ప్రార్థన చేసి ఇంకా ఆమెని బహిరంగంగా అవమానించడం ఇష్టపడక రహస్యంగా పరిత్యజించాలని నేను అనుకుంటాను. సంచిలో బట్టలు పెట్టుకొని అందరూ నిద్రపోయిన తర్వాత ఇంకా రహస్యంగా వెళ్ళిపోవాలి నజరేతు నుంచి. అలా పడుకున్నప్పుడు ప్రభువా ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. మనం కూడా అలాగే దేవుని సన్నిధిలోకి వెళ్ళాలండి. ఏం చేయాలో నాకు తోచట్లేదు. పడుకున్నప్పుడు కలలో దేవుడు మాట్లాడుతున్నారు. ఏమని పిలుస్తున్నారో మీరు చూడండి, ఎంత చక్కగా ఉంటాయి. దావీదు కుమారుడవైన యోసేపు దావీదు వంశంలో పుట్టాడనమాట. దావీదు కుమారుడైన యోసేపు, మరియమ్మని స్వీకరించడానికి నువ్వు భయపడొద్దయ్యా, ఆమె పరిశుద్ధాత్మ ప్రభావం వల్ల గర్భం ధరించింది, నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవాలి, ఆమెకు పుట్టబోయే బిడ్డకి యేసు అని పేరు పెట్టాలి. యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును. ఈ యేసు అనే మాటకు అర్థము దేవుడు కలలో జోజప్ప గారికి తెలియజేశారండి. ఇప్పుడు ప్రపంచం అంతా యేసు యేసు అని పిలుస్తున్నారు. అసలు ఈ పేరు పెట్టమని, పేరుకి అర్థం ఏంటి అని జోజప్ప గారికి చెప్పారు. ఆయనని తక్కువ అంచనా వేయకూడదండి. దేవుని కుమారుని 30 సంవత్సరాలు పెంచిన ఘనత ఆయనకి దక్కుతుంది కదా. అప్పుడు ఆయన నిద్ర నుంచి మేల్కొని దేవదూత మాట్లాడారంటే పరిశుద్ధాత్మ, ఆయన లాంగ్వేజ్ ఏంటంటే హోలీ స్పిరిట్ గాడ్ స్పీక్స్ ఇన్ డ్రీమ్స్ అండ్ విజన్స్. మీకు ఏదైనా సమస్య వస్తే బైబిల్ చదివి ధ్యానిస్తూ పడుకోండి. మీ స్పిరిట్, వెన్ యువర్ స్పిరిట్ ఈస్ కనెక్టెడ్ టు హోలీ స్పిరిట్ గాడ్, హీ విల్ స్పీక్ టు యూ త్రూ డ్రీమ్స్ అండ్ విజన్స్. అప్పుడు నిద్ర నుంచి మేల్కొని మరియ తల్లిని పెళ్లి చేసుకుంటాడమ్మా, ఈ పెళ్లి జరిపించండి అని చెప్పుంటాడు వాళ్ళ నాన్న యాకోబుకి, వాళ్ళ అమ్మకి. అప్పుడు పెళ్లి జరుగుతుందన్నమాట. పెళ్లి జరిగిన తర్వాత ఏమని ఉంటుంది చూడండి, వారిరువురికి శారీరక సంబంధం లేదు. పెళ్ళి అయిన తర్వాత ఒకే ఇంట్లో ఉంటారు, కానీ మరియ తల్లిని తాకలేదు. పరిశుద్ధ మాత మందసపు పెట్టె, దేవుని గర్భంలో మోస్తున్న మందసపు పెట్టెని ఆయన తాకడు. అంటే అబ్బా ఎంత గ్రేట్ కదా అన్నారు. ఇప్పుడు పెళ్ళికి ముందే అలా అయిపోతున్నారని. అది అండి ఆయన యొక్క ఆత్మ నిగ్రహం. ఇప్పుడు మనం లూకా సువార్త 2వ అధ్యాయంలోకి వెళ్ళాలండి. ఇక్కడ ఏంటంటే రోమా చక్రవర్తి అగస్టస్ అన్నమాట, సీజర్ అగస్టస్. సీజర్ అంటే ఆయన సిజేరియన్ బర్త్ అన్నమాట, అందుకని సీజర్ అని పిలుస్తారండి. ఆయన ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు, దండోరా. అందరూ కూడా జనాభా లెక్కలు రాయించుకోవడానికి వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళాలి. యోసేపు ఈ బెత్లెహేంలో పుట్టాడనమాట, దావీదు వంశంలో. కనుక అప్పుడు యోసేపు ఏం చేస్తాడంటే గర్భం ధరించిన తన భార్య మరియమ్మని తీసుకొని ఆయన నజరేతు నుంచి బెత్లెహేం అండి, దాదాపు 85 కిలోమీటర్స్, గాడిద పిల్ల మీద కూర్చోబెట్టుకొని మెల్లమెల్లగా. అప్పుడు ఇంకా వాళ్ళు బెత్లెహేంకి వచ్చేసరికి అన్ని హౌజెస్ ఫుల్ అండి. ఆఖరికి ఇంకా ఎవరో అడ్వైజ్ ఇచ్చుంటారు, అయ్యా ఆ పశువుల పాక ఉంది వెళ్ళండి అని. దావీదు వాళ్ళ పశువుల పాక అయి ఉంటుంది అన్నమాట. తప్పకుండా అక్కడ మరియ తల్లి యేసు ప్రభుకి, బాలయేసుకి జన్మనిస్తారు. పుట్టినప్పుడు ఎన్ని పనులు ఉంటాయండి.
తల్లికి చెయ్యాలి, బిడ్డకి చెయ్యాలి, అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. ఎంత సేవ చేస్తుంటాడు, సైలెంట్ వర్కర్. అసలు ఎంత గొప్ప వ్యక్తి అండి జోజప్ప గారు, ఎంత గొప్ప వ్యక్తి అసలు కదా. ఎంత బాగా బాబుని చూసుకొని ఆ తర్వాత ఏం చేశారు లూకాసు వార్తలోనే చూస్తామండి. ఇంకా బాబు పుట్టిన తర్వాత దేవదూత ద్వారా ఆ యొక్క శుభ సందేశాన్ని మరి గొర్రెల కాపర్లకు ఇవ్వబడుతుంది. నేడు దావీదు నగరంన మీకు ఒక రక్షకుడు పుట్టాడు అని. శిశువు పొత్తిగుడ్డల్లో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూస్తారు, అదే మీకు ఆనవాళ్ళు చెప్తుంటే దేవదూతల సమూహం వచ్చి అక్కడికి బెత్లెహేంకి చూడండి. యేసుప్రభు ఎక్కడుంటే అక్కడ దేవదూతలు ఉంటారండి. నీలో యేసుప్రభు ఉంటే మీ ఇంట్లో నీ చుట్టూ దేవదూతలు ఉంటారు. అలాగే ఉండేవాళ్ళు అనమాట. ఎవరికి? సెయింట్ ప్యాట్రిక్ గారు నిన్న ధ్యానించుకున్నాం కదా, మొన్న ధ్యానించుకున్నాం. దేవదూతలంతా కిందికి వచ్చేసారు. ఎందుకంటే యేసుప్రభు పుట్టాడు కదా, దేవుని కుమారుడు ఇక్కడ పుట్టాడు కాబట్టి వాళ్ళందరూ వచ్చి మహోన్నత స్థలంలో దేవునికి మహిమ, భూలోకంన ఆయన అనుగ్రహంకు పాత్రల వారికి సమాధానం. నేను ఎక్కువ ఇది చెప్పుకుంటాను నోటితో. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్ అండ్ పీస్ టు హిస్ పీపుల్ ఆన్ ఎర్త్. పీస్ వీ హ్యావ్ టు ప్రే. పీస్ ఇన్ ఇజ్రాయెల్ కంట్రీ, పీస్ ఇన్ ఇరాన్, ఇరాక్, అమెరికా, రష్యా, అంత ప్రపంచం అంతటా కూడా దే ఆర్ స్పీకింగ్ పీస్. మనం కూడా అలాగే శాంతి, యుద్ధాలు ఆగిపోవాలి, అంతటా శాంతి, ప్రేమ ఉండాలి. వాళ్ళు అట్లా పాడతారు. తర్వాత వాళ్ళు గొర్రెల కాపర్లు వచ్చి చెప్తారు ఈ దేవదూతలు ఏం చెప్పారు, ఆ దేవదూతలు ఎలా పాడారు అంతా చెప్తారు. మరియ తల్లి ఇక్కడ దాచుకొని హృదయంలో మనసులో మననం చేసుకుంటూ దేవుని కుమారుని గురించినవన్నీ వర్తమానాలు. ఇంకా ఆ తర్వాత 8వ రోజున బాబుకి సున్నతి చేస్తారండి వాళ్ళు, అబ్రహాం పిల్లలు. దేవుడు చెప్తారు, మీకు నాకు ఒప్పందం, గుర్తు ఏంటంటే సున్నతి అని. ఆదికాండం 17లో జరుగుతుందండి. దేవుడు చెప్తారు అబ్రహాంతో 8వ రోజు సున్నతి చేయాలి. సో వీళ్ళు అలాగే సున్నతి చేసి మరి బిడ్డ గర్భంలో పడకముందే దేవదూత సూచించినట్లుగా యేసు అని పేరు పెడతారు. ఎంత బాధ్యత కలిగిన తల్లిదండ్రులు చూడండి. ఆ తర్వాత బాబుని దేవాలయంలో సమర్పించాలి. నిర్గమకాండం 13వ అధ్యాయంలో 1వ వచనం 12వ వచనంలో చెప్పినట్లుగా అనమాట. సో అప్పుడు వాళ్ళు ఇక్కడ బెత్లెహేం అనుకోండి, ఇక్కడ 6 మైళ్ళు ఉత్తరాన యెరూషలేం. సో ఇద్దరు బాబుని తీసుకొని వస్తున్నారు. శుద్ధి చేసుకోవాల్సిన దినాలు అయిపోయిన తర్వాత, ఇప్పుడు బాబు పుట్టిన తర్వాత మరి మరియ తల్లి మరి శుద్ధి చేసుకోవాలి కదండి. అది కూడా లేవియ కాండంలో ఉంటుంది అనమాట. 12వ అధ్యాయంలో ఉంటుంది. ఎన్ని రోజులు అంటే 33 రోజుల నుంచి 40 రోజుల వరకు శుద్ధి అండి. శుద్ధి అయిపోయిన తర్వాత ఇద్దరూ కలిసి బాబుని తీసుకొని యెరూషలేం వస్తున్నారు. యెరూషలేం దేవాలయంలో బాబుని సమర్పిస్తారు. దేవుని బిడ్డని దేవుని కొరకు సమర్పిస్తారు. అప్పుడు ఒక జత గువ్వలు, పావురాలు కానీ అట్లా. సో అది ఇస్తారు. వీళ్ళు పేదవాళ్ళు కదా, అది ఇస్తారు. మీరు ఆ పిక్చర్స్ చూడొచ్చు. జోజప్ప గారి చేతిలో పంజరం 2 పావురాలు ఉంటాయి. మరియ తల్లి బాలయేసుని తీసుకొని వస్తే సిమియోను భక్తుడు వస్తాడు, అన్నమ్మ ప్రవక్తి. ఎంత సంతోషం! నేను రక్షణని కళ్ళతో చూశాను, నేను ఇంకా సమాధానంగా నిష్క్రమిస్తాను అని చెప్పి సిమియోను భక్తుడు యేసు ప్రభుని గురించి ప్రవచిస్తాడు కూడా. అమ్మా, నీ హృదయంలో ఒక ఖడ్గం దూసుకొని పోతుంది అని చెప్పనమాట. యేసు ప్రభుని గురించి ఈయన ప్రవచిస్తాడండి. ఆ తర్వాత వాళ్ళన్నీ చేయవలసినవన్నీ ముగించి తిరిగి వాళ్ళు మళ్ళా నజరేత్కి వెళ్ళిపోయారని ఇక్కడ లూకాసు వార్తలో 2:39లో ఉంటుందండి. ఇంకా మళ్ళీ బాబుకి దాదాపు 2 సంవత్సరాల వయసు ఇంకా నిండలేదు. అప్పుడు మరలా వాళ్ళు 2వ మారు నజరేతు నుంచి ఇక్కడ బెత్లెహేంకి వస్తారండి. అప్పుడు ఇంకా జ్ఞానులు వస్తారనమాట పర్షియా నుంచి. ఇప్పుడు ఇరాన్ అంటున్నారు చూడండి. దానియేలు ఆయన శిష్యులు అని చెప్తారు వీళ్ళని. పర్షియా నుంచి వస్తున్నారు. మ్యాజై అని రాశారు పర్షియన్ వర్డ్ అని, అంటే ఆస్ట్రాలజర్స్ హూ స్టడీ అబౌట్ స్టార్స్. వాళ్ళు అట్లా వచ్చి రాంగ్ పర్సన్ దగ్గర వస్తారు. హెరోద్ దగ్గర యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా, ఆయన నక్షత్రంను తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చాం. ఈయనకి
తర్వాత వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, ధర్మశాస్త్ర బోధకులు, క్రీస్తు మెస్సయ్య ఎక్కడ జన్మిస్తాడంటే ఆయన బెత్లెహేంలో జన్మిస్తాడు. మీకు 5:2 నుంచి చెప్తారనమాట. యూదయ సీమయందలి బెత్లెహేమా, నువ్వు యూదయ పట్టణంలో ఎంత మాత్రం అల్పమైన దానవు కాదు, ఏలైనా నీ ప్రజలను పాలించు నాయకుడు నీలో నుంచి వస్తాడు. అమ్మా, ఇంకా వాళ్ళకి చెప్తాడు, మీరు ఆయనను ఆరాధించిన తర్వాత వచ్చి నాకు చెప్పండి అని చెప్పి. ఇంకా తర్వాత వాళ్ళకి మళ్ళా నక్షత్రం కనబడుతుంది. జ్ఞానులు వచ్చి ఆ గృహంలో ప్రవేశించారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నారు, పశువుల పాకలో లేరు. వచ్చి ఇంకా బాలయేసుని దర్శిస్తారు, తల్లి మరియమ్మని కూడా దర్శిస్తారు. జోజప్ప గారు ఉంటారు. 3 కానుకలు వాళ్ళు తీసుకొచ్చినవి అర్పించి ఆరాధిస్తారనమాట. అప్పుడు వాళ్ళు ఇంకా రాలేదు, దేవుడు వాళ్ళని వేరే దారిలో వెళ్ళిపోమని చెప్తారు. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళొద్దు, హెరోదు రాజు దగ్గరికి అని. ఇంకా వీళ్ళు రాలేదు అని ఇంకా వాళ్ళు చెప్పిన టైం, ఏ టైంలో నక్షత్రం చూశారు జాగ్రత్తగా వాళ్ళని అడిగి తెలుసుకొని, ఇప్పటికి చూస్తే 2 సంవత్సరాలకి కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి 2 సంవత్సరాల వయసున్న అందరినీ చంపేయండి. పసిపిల్లల్ని చంపుతుంటే రాహేల్ ఏడుస్తుందండి. ఎందుకంటే రాహేల్ సమాధి అక్కడ బెత్లెహేంలో ఉంటుంది అన్నమాట. ఆదికాండంలో మనం చూస్తాం 35వ అధ్యాయంలో. అయితే ఇంకా ఆ పసిపిల్లల్ని చంపాలని ఆయన ప్లాన్ చేస్తున్నప్పుడే దేవదూత ముందే చెప్తాడు, జరగబోయే ప్రమాదాలని గురించి చెప్తాడు. తల్లిని బిడ్డని తీసుకొని తొందరగా ఇక్కడి నుంచి బెత్లెహేం నుంచి ఐగుప్తుకి వెళ్ళిపో, 300 మైళ్ళు అండి. రాత్రికి రాత్రే తల్లిని బిడ్డని తీసుకొని వెళ్తాడు. హెరోదు భార్య నుంచి కాపాడుతాడు. తర్వాత మళ్ళీ ఈయన హెరోదు మరణించిన తర్వాత మళ్ళా ఆ బాబుని చంపాలని అనుకుని ఆయన మరణించాడు కాబట్టి మళ్ళీ తల్లిని బిడ్డని తీసుకొని రా అంటే తీసుకొని వచ్చి నజరేతులో వాళ్ళ నివాసం ఏర్పరచుకుంటారనమాట. ఇక్కడ ఇంకా వడ్రంగి పని చేసి అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు కానీ ఇక్కడ కానీ వడ్రంగి పని చేసి కుటుంబాన్ని పోషించాడండి. మేము వెళ్ళినప్పుడు నజరేతులో మరియ తల్లి తిరు కుటుంబం వాళ్ళు నివసించిన ఇల్లు, ఇంటి వెనకాల వర్క్షాప్, కార్పెంటరీ వర్క్ చేసిన వర్క్షాప్ ఉంది. ఇప్పుడు కూడా అక్కడ పని జరుగుతుంది. అంటే ఆయన క్యారెక్టర్ మనం ఒకసారి చూద్దామండి. సైలెంట్ వర్కర్ అని పిలుస్తారు. నోరు తెరిచి ఏది మాట్లాడలే, దేవుడు ఏది చెప్తే అది సైలెంట్గా ఆయన విధేయించారనమాట. ఆయన క్యారెక్టర్ ఒకసారి నేను చదువుతానండి, మీరు తప్పకుండా రాసుకొని ఇలా ఉండాలి, మనం ప్రార్థన చేద్దాం. మగవాళ్ళు ఇలాంటి భర్తగా ఇలాంటి తండ్రిగా ఉండాలి. హెరోదు భార్య నుంచి అంటే సాతాను భార్య నుంచి ప్రమాదకరమైన పిల్లలు చూడకుండా ఇంట్లో ఈ సినిమాల్లో కానీ సెల్ ఫోన్స్లో తర్వాత ఎంత పరిశుద్ధమైన వాతావరణం ఆ ఇంట్లో ఉండొచ్చండి. దేవుని కుమారుడు 30 సంవత్సరాలు ఆ ఇంట్లో పెరిగాడంటే పరిశుద్ధ మాత, పరిశుద్ధ తండ్రి అన్నమాట. నీతిమంతుడైన యోసేపు నీతిమంతుడు, దేవునికి విధేయించాడు. యోసేపు గుణగణములు, యోసేపు సున్నితమైన మనస్సు కలవాడు, భార్యను బహిరంగంగా అవమానించుటకు ఇష్టపడలేదు. యోసేపు దృఢమైన విశ్వాసం గల వ్యక్తి, దేవుడు చెప్పినట్లుగా చేస్తాడు. యోసేపు నమ్మకమైన భర్త, యోసేపు బాధ్యత కలిగిన తండ్రి, బాలయేసును హెరోదు భార్య నుంచి కాపాడతాడు. యోసేపు ధర్మశాస్త్రమునకు లోబడి జీవించిన వినయవంతుడు, యోసేపు ఆత్మ నిగ్రహం కలిగిన వ్యక్తి, యోసేపు శ్రమజీవి, వడ్రంగి పని చేసి కుటుంబాన్ని పోషిస్తాడు. యోసేపు పరిశుద్ధుడు, దైవ కుమారుని పెంచిన పరిశుద్ధుడు. ఇలాంటి లక్షణాలు దేవుడు ప్రతి భర్తకి తండ్రికి దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. మీ కుమారుడు యేసు ప్రభు ఈ లోకంలో జన్మించవలసిన సమయం వచ్చినప్పుడు మరియ తల్లి ద్వారా యేసు ప్రభు ఈ లోకంలో జన్మించారు. మరి మరియ తల్లికి భర్తగా, యేసు ప్రభుకి పెంపుడు తండ్రిగా జోజప్ప గారిని మీరు నియమించారు. ఎంత విధేయత కలిగి వినయం కలిగి మీ చిత్తాన్ని చేశాడు ప్రభా. ఎంత కష్టపడ్డాడు, కుటుంబాన్ని పోషించాడు. హెరోదు భార్య నుంచి బాబుని కాపాడుతారు. 30 సంవత్సరాలు పరిశుద్ధమైన పరలోక వాతావరణం ఆ ఇంట్లో ఉంటుంది. అలాంటి కృప ప్రతి తల్లికి తండ్రికి ఇచ్చి వాళ్ళ పిల్లల్ని దేవుని మహిమ కొరకు పెంచడానికి ప్రభా కృప దయచేయండి. భర్తలు, ఇంటి యజమానులు, తండ్రులు కష్టపడి పనిచేసేటట్లు కృపను దయచేయండి. భార్య పట్ల బాధ్యత, పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉండి, ముఖ్యంగా దేవుని పట్ల బాధ్యత కలిగి ఉండి
దేవుని చిత్తాన్ని చేస్తూ దేవుని రాజ్యం ఈ లోకంలో స్థాపించడానికి ప్రతి ఒక్క కుటుంబం పనిచేసే కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని కుమారుణ్ణి ఈ లోకంలోకి తీసుకురావడానికి, ఆ కుమారుణ్ణి పెంచడానికి దేవుడు వాళ్ళకి కృపనిచ్చారు. దేవుని పని వీళ్ళ ద్వారా జరిగింది. మీ ద్వారా కూడా ఆ పని జరుగును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.